రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. పెద్ద మూవీకి సంబంధించి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. సో అదేంటో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, పెద్ద సినిమాలో మామూలుగానే జాహ్నవి క్యారెక్టర్ పెద్దగా అవసరం లేదు, అసలు పెట్టడం కూడా వేస్ట్, దాన్ని నేను చూసేది లేదు అన్నట్టు కామెంట్స్ వచ్చినాయి. మనం కూడా రివ్యూ చేసాం మామూలుగా ఎంతవరకు అది వర్తబుల్ అని. సో తన దానికే తనే నెగిటివ్ రివ్యూ ఇచ్చుకోవడము తన సినిమాకి తనే. సో దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అని అంటారు, ఎందుకు పెట్టారని అంటారు? ఇప్పుడు జాహ్నవి వివాదం ఒకటి అవుతుంది. అదేంటంటే ఈ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. ముఖ్యంగా హిందీలో, ఇంగ్లీషు న్యూస్ పేపర్లు వాటిలో కూడా నెగిటివ్ రివ్యూలు ఎక్కువ వచ్చాయి అన్నమాట. సో అటువంటి ఒక నెగిటివ్ రివ్యూకి ఇన్స్టాలో ఈ అమ్మాయి లైక్ కొట్టింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. నువ్వు సినిమాలో హీరోయిన్గా చేసి ప్రమోషన్లకు అంతా వచ్చి మళ్ళీ నెగిటివ్ రివ్యూకి లైక్ కొట్టడం ఏంటి అని. అయితే అమ్మాయి లైక్ కొట్టడం వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే ఆ రివ్యూలో బేసిక్గా ఈ అమ్మాయి క్యారెక్టర్ని ఎలా చూపించారనే దాన్ని రాశారనమాట. అంటే ఈ అమ్మాయిని కేవలం ఒక ప్రాపర్టీ లాగా, ప్రాప్స్ అంటారు, ఒక ప్రాపర్టీ లాగా వాడారు తప్ప ఈ అమ్మాయికి ఒక క్యారెక్టర్ కానీ ఒక ఇది లేదు. పైగా అమ్మాయిని ఒక సక్సెస్ సింబల్ లాగా వాడారు అన్న ఇది ఆ రివ్యూలో ఉంది. సో దానిని ఈమె మేబీ తన గురించి ఇలా రాశారు కాబట్టి కరెక్టే అన్నట్టుగా లైక్ చేసింది. ఆ తర్వాత విపరీతంగా అమ్మాయి మీద ట్రోలింగ్ మొదలైంది. దాంతో ఆ లైక్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఆ లైక్ ఇప్పుడు కనబడట్లేదు. సో కానీ ఇది కాంట్రవర్సీ అయితే పెరుగుతుంది. దీని మీద ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా చాలామంది రాస్తున్నారు. ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు కూడా దీని మీద రాశారు. అంటే దీన్ని తీసుకొని అసలు విమెన్ని సినిమాలో ఎలా చూపిస్తున్నారు అనే యాంగిల్లో కూడా రాశారు. అది వాస్తవమే. ఎందుకంటే నేను కూడా చెప్పాను, యాక్చువల్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ లేకపోయినా సినిమాకి వచ్చే నష్టం లేదు. అట్లనే అమ్మాయి క్యారెక్టర్ని ఏమన్నా పెట్టినప్పుడు కొద్దిగా అమ్మాయికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు. అది మొత్తం క్యారెక్టర్లకు కూడా ఈ ప్రాబ్లం ఉందని నేను తప్పుల్లో చెప్పాను. అన్నీ పెట్టుకునేదేమో మంచి ఆర్టిస్ట్ని పెట్టుకుంటారు, వాళ్ళ క్యారెక్టర్లు ఏమి ఉండవు, జూనియర్ ఆర్టిస్ట్ లాగా వాడారు. ఈ అమ్మాయిది అయితే దారుణం అండి. ఒక సీన్లో ఇతను అమ్మాయిని చూసి వర్ణిస్తాను, ఫస్ట్ టైం చూసి వర్ణిస్తూ ఉంటాడు. వర్ణిస్తూ ఉంటే అతను వర్ణించేది ఒక మాట ఉంటే చూపించేది వేరే పార్ట్ చూపిస్తాడు, కళ్ళు అంటే వేరేవి చూపిస్తాడు. సో ఒక రివ్యూ అతను రాశాడు, కెమెరా అసలు మెడ నుంచి పైకి వెళ్ళట్లేదు కెమెరా అని రాశాడు. అది వాస్తవమే. ఆ అమ్మాయి ఎంతసేపు అమ్మాయి ఇక్కడ బుడ్డు ఈ రెండే చూపిస్తున్నాడండి కెమెరాలో. అసలు ఆ అమ్మాయికి ముఖం ఉంది, ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అనేదే కెమెరా మర్చిపోయినట్టు ఉంది. కొన్ని చోట్ల అదే ఉంది. అంటే అమ్మాయి అంటే ఆ రెండు పార్ట్లే అన్న విధంగా చూపించడం ఖచ్చితంగా కరెక్టే. దీంట్లో అది ఉంది, వాళ్ళ విమర్శలో తప్పులేదు. రెండోది ఏంటంటే నిజానికి ఈ అమ్మాయి క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉంది డెవలప్ చేస్తుంటే. ఎందుకంటే ఒక పొలిటీషియన్ కూతురు ఈ అమ్మాయి. ఆ పొలిటీషియన్ తరఫున ఈ అమ్మాయి క్యాంపెయిన్ చేస్తుంది. సో మనకి ఈ మధ్యకాలంలో మనం చాలా పొలిటీషియన్ల వాళ్ళ కూతుర్లు క్యాంపెయిన్లు చూస్తున్నాం కదా, అలాగే పెట్టారు దీన్ని. నిజానికి దాంట్లో మంచి స్కోప్ ఉంది. దాన్ని వదిలేసి పేరుకి అది పెట్టారు. అంటే ఈ అమ్మాయిని బహిరంగంగా తీసుకురావడానికి మాత్రమే అది వాడుకున్నారు తప్ప అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి రావాలి కదా, బయటకు వచ్చి హీరో కంట్లో పడాలి కదా, దానికోసం సీన్ రాశారు. కానీ అసలు దాన్ని మర్చిపోయారు. ఈ అమ్మాయి ఒక పొలిటీషియన్ లీడర్ కూతురు, ఈ అమ్మాయి వచ్చి ఓపెన్గా మాట్లాడుతుంది, ఆ విషయాలను మర్చిపోయారు. దాని తర్వాత ఒక దాంట్లో విలన్లు ఒకడు అమ్మాయి కత్తితో అమ్మాయిది కాత్తిని తీసేసినప్పుడు అమ్మాయి కిందంత బిత్తలు అవుతుంది కదా. అప్పుడు మరి ఒక పొలిటీషియన్ కూతురు ధైర్యంగా మాట్లాడే అమ్మాయి దాన్ని ఎదుర్కోలేదు, సైలెంట్ అయిపోయి ఏడుస్తుంటే హీరోనే సేవ్ చేస్తాడు. హీరో అక్కడున్న టెంట్ ని కొట్టి, ఆ టెంట్ దారాలు కొడితే అది కప్పుతుంది అనమాట. హీరోయిన్ శీలాన్ని హీరో సేవ్ చేయడం అనే ఒక పురాతన బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ ని మళ్ళీ వాడారు. ఆ హీరోయిన్ క్యారెక్టర్ డిపిక్షన్ అంతా కూడా వెరీ ఓల్డ్ ఉందండి. అంటే ఒక తండ్రి కూతురు, ఒక లవర్కి లవరు, ఒక మగవాడికి భార్య అనేది. అంటే ఆ అమ్మాయి బట్టలు అవన్నీ కూడా ఎక్స్పోజింగ్ చేశారు. దాని తర్వాత పెళ్ళి అనగానే మళ్ళీ కాటన్ చీర కట్టించేశారు. అంటే బుద్ధిమంతురాలు అయిపోయింది. అంటే మగవాడి కోసమే అమ్మాయి ఉంది అన్న తప్ప, అంటే మగవాడి దృష్టి బట్టి, అంటే రామ్ చరణ్ అమ్మాయిని సెక్సీగా చూశాడు కాబట్టి అమ్మాయి సెక్సీగా ఉంది. భార్య కాబట్టి ఇంక సెక్సీగా చూడ్డు, పబ్లిక్గా చూడ్డు కదా, అందుకని కాటన్ చీర కట్టేసి బుద్ధిగా పెట్టారు.
సో దీన్ని విమర్శించడం తప్పులేదు, ఖచ్చితంగా విమర్శించాల్సిందే. అవును. కాకపోతే మన ఇది జాన్వీ విషయంలోనే కాదు, మొత్తం మన ఇండియన్ సినిమాలోనే మేల్ గేజ్ అంటారు. అంటే మగవాడి దృష్టి నుంచే స్త్రీలను చూపించడం అనేది ఎప్పటి నుంచో ఉంది. దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. అది వరల్డ్ వైడ్గా కూడా, మన దేశమే కాదు హాలీవుడ్లో కూడా మగవాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్త్రీలని ఎక్స్పోజింగ్ చేయడం అనేది ఎక్కువ ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మగవాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంటే సిక్స్ ప్యాక్లు చూపించడం, అవసరం లేకపోయినా బట్టలు ఇప్పించేయడం, మగవాళ్ళని కూడా అలాగా, అంటే విమెన్ గేజ్ అనేది కూడా ఇప్పుడు పెరిగింది. బట్ దీనికి వచ్చేసరికి ఈమెకి క్యారెక్టర్ లేదు, సో అదొకటి. రెండవది ఏంటంటే ఈమె ఫైనల్ ఫుటేజ్ చూసినాక కొన్ని సీన్లు తీసేయమని కొన్ని బాగాలేదు ఇవన్నీ, కానీ అవన్నీ ఉంచారు అని చెప్తుంది. అంటే నేను అబ్జెక్ట్ చేసినా కూడా తీసారని. మేబీ కొన్ని తీసుంటారేమని కూడా అనిపించింది ఎడిటింగ్లో. ఎందుకంటే రామ్ చరణ్ని ఆమె ఎప్పుడు చూసుండదు, పెద్ద క్యారెక్టర్ని, కానీ సడన్గా వచ్చి ఏ పెద్ద రా అని పిలుస్తుంది. మేము షాక్ అయినాం, ఈమెకి ఇప్పుడు పెద్ద తెలుసు మనకు తెలియకుండా అని. అంటే చూపిలేదు, అది కట్ అయినట్టున్నాయి ఆ సీన్. సడన్ గా పిలిచేసి ఏదో క్లోజ్ గా ఉన్నట్టు పిలుస్తుంది అనమాట. అంటే ఏదో వీళ్ళిద్దరు ఆల్రెడీ లవర్స్ లాగా ఉన్నట్టుగా పిలుస్తుంది. సో అట్లా జంప్ ఉంది. అది మేబీ 8 తీసేసాడా, లేకపోతే ఫైనల్ కట్ లో లెంగ్త్ అనుకొని తీసి, ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగా జంప్ అంటాం కదా, జంప్ ఉంది అనమాట. సో ఏదేమైనా ఈమె క్యారెక్టర్ని అలా పెట్టడం ఇదే. పైగా మంచి పెర్ఫార్మర్ అండి జాన్వి. యాక్చువల్గా ఏంటంటే గుంజాన్ సక్సేనా ద కార్గిల్ గర్ల్ 2020, ఈ అమ్మాయిది ఫస్ట్ సినిమా 2018 దడక్తో వచ్చింది. తర్వాత ఆ సినిమా ఒకటి బాగుంటుందండి, మంచి పెర్ఫామ్ చేసింది. అలాగే మిలీ 2022 కానీ, గుడ్ లక్ జెర్రీ కానీ, హోమ్ బౌండ్ లో కూడా అది ఆస్కార్ కూడా వెళ్ళింది. హోమ్ బౌండ్ లో కూడా చాలా బాగా చేసింది, మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి లాగా చేసింది. బవాల్ ఒకటి. ఈ సినిమాలు అన్నిట్లో కూడా అమ్మాయి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే ఉలజ్ అనే సినిమా కూడా. అయితే హిందీలో కూడా కొన్ని ఇట్లాగా వాడినవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పరమసుందరి అనే ఒక సినిమాలో ఇలాగే ఉంటుంది. అట్లాగే సన్నీ సంస్కారికి తులసి సుందరి అనే దాంట్లో కూడా ఇలాగే ఉంటుంది. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలో హీరోయిన్లని వాడుకోవడం అంతవరకే పెట్టుకొని ఉన్న దాంట్లో మాత్రం కొంత విమర్శలు వస్తున్నాయి. ఈ అమ్మాయికి బ్యాడ్ లక్ ఏంటంటే తెలుగులో వచ్చిన 2 సినిమాలకి అదే పరిస్థితి. ఫస్ట్ సినిమాలో కూడా అంతే, దేవరలో కొన్ని సీన్లు, ఒక పాట, అంతే, ఇంకేమి లేదు. సో ఇప్పుడేదో పెద్ద సినిమా వచ్చింది, పాన్ ఇండియా సినిమా అనుకుంటే దాంట్లో కూడా ఈ అమ్మాయిని పులిహోరలా దాన్ని ఏమంటారు, కరివేపాకు లాగా వాడారు, డెకరేటివ్ పీస్ లాగా వాడారు అనమాట. సో దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మేబీ ఆ యాంగిల్లో ఆమె ఇది చేసి ఉండొచ్చు. కాకపోతే నేను చదివిన ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ ఏం రాశారంటే, ఈఎంఐ దగ్గర తప్పు, ఈఎంఐ స్క్రిప్ట్ తెలుసు కదా, స్క్రిప్ట్ అప్పుడు ఏమన్నా ఎక్కువ ఉన్నిందా, మళ్ళీ ఏమైనా కట్ అయింది. ఒక్కోసారి అది కూడా జరుగుతుంది. మనకి కట్ చెప్పేటప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఉన్నట్టుగానే చెప్తారు, ఆ తర్వాత మారిపోతుంది షూట్లో, అవన్నీ తీరు. ఆ టెక్నిక్ కూడా ఫాలో అవుతారు చాలా మంది. మనకి ఇంపార్టెన్స్ ఉంది కదా అని మనం ఒప్పుకుంటాము, ఒప్పుకున్నాక అక్కడ సీన్లు ఉండవు. ఒక్కోసారి రోజంతా ఈ రేపు సీన్ ఉంది సార్, మీది షూట్ ఉందని పిలుస్తారు, రోజంతా అతన్ని కాస్ట్యూమ్ అవన్నీ ఇప్పించి కూర్చోబెడతారు. అట్లా 3 రోజులు 4 రోజులు తీయకుండా ఉంటాయి. ఒక్కోసారి షెడ్యూల్లో లేపేస్తారు, మళ్ళీ ఉండవు. ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ బేసిక్గా అయితే తెలిసిపోతుంది అమ్మాయికి. ఈ సినిమాలో మాత్రం ఆ ప్రాబ్లం అన్ని క్యారెక్టర్లకి ఉందన్నమాట. ఏ క్యారెక్టర్ని నీట్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, ఒక్క రామ్ చరణ్ క్యారెక్టర్ తప్ప ఇంకేది చేయలేదు. మరి రామ్ చరణ్కి ఇబ్బంది అనేది మిగతావి చేయలేదా? ఎంతో కొంత శివరాజ్ కుమార్ క్యారెక్టర్ మాత్రమే, కొద్దిగా గౌరనాయుడు క్యారెక్టర్, అది ఒకటే కొద్దిగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా డెవలప్ చేశారు. మిగతావి ఏవి చేయలేదు. అంటే కనీసం రామ్ చరణ్కి ఒక మిర్రర్ క్యారెక్టర్లు ఉంటాయి, ఆ మిర్రర్ క్యారెక్టర్లు గట్టిగా చేయడం అట్లాంటివి ఏమి చేయలేదు. అది చేస్తుంటే రామ్ చరణ్ సంఘర్షణ కూడా ఇంకొంత గట్టిగా వచ్చేది. అవేవి ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎప్పుడైనా క్యారెక్టర్ ఆర్బిట్ అంటారండి. క్యారెక్టర్ ఆర్బిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూతురు కొడుకో లేకపోతే నా ఫాదర్ అనే ఒక క్యారెక్టర్ నాది ఎప్పటికి బయట రాదు. సో దానికే మిర్రర్ క్యారెక్టర్ అంటారు. నాకు వైఫ్ ఉంటేనే నేను భర్త అనే ఒక నా లోపల క్యారెక్టర్ వస్తుంది. సో అలాగా మన మిర్రర్ క్యారెక్టర్లు ఉంటే మన లోపల డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బయటకు వస్తాయి. దీన్ని క్యారెక్టర్ ఆర్బిట్ అంటారు సినిమా స్క్రిప్ట్ లో. ఇది మిస్ అయింది దీంట్లో ఓవరాల్ గా. సో ఈ అమ్మాయిది కూడా ఎక్కడ ఇతనితో ఒక ఈ కాంబినేషన్ కానీ, ఇతనితో ఒక ఫ్రెండ్లీగా చెప్పుకోవడానికి పనికి రావడం, చాలా డెవలప్ చేస్తుండొచ్చు. ఆ వైపుకి వెళ్లకుండా
ఈ పనికి మాలిన గేమ్స్ పెట్టేసి అవును. క్రికెట్ అని దానికి టైం వేస్ట్, ఎక్కువ క్రికెట్ పెట్టేస్తున్నారు. అవసరమే లేదు. ఉమ్, సో అది లేకుండా కానీ కొంత స్క్రిప్ట్లో మిగతా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటే ఇది వండర్ఫుల్ సినిమా అండి. అది ప్రిమైజ్ బాగా తీసుకున్నారు కానీ స్క్రీన్ ప్లే అప్పుడు కంప్లీట్గా వీళ్ళు ఎటేటో వెళ్ళిపోయారు అనమాట. అది మేజర్ ప్రాబ్లం. ఉమ్, సో ఆ యాంగిల్లో ఈ అమ్మాయి లైక్ చేసి ఉండొచ్చు. ఉమ్. మళ్ళీ చరణ్ కూడా సీరియస్ అయ్యాడని అన్నారు. చరణ్ కూడా అంటే సీరియస్ అంటే ఎవరైనా అవుతారు కదా. ఇప్పుడు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ వచ్చింది. నేను ఇందాకే చెప్పా, రెండో రోజు 47.3% డ్రాప్ అయిపోయినాయి కలెక్షన్. సో అందుకని వాళ్ళకి థియేటర్ దగ్గర కూడా ఎవరు లేరు అది సార్ ఈ రోజు. నెగిటివ్ రివ్యూల మీద కోపం ఉంటుంది వాళ్ళకి. అవును. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సినిమాలో ఉండే ప్రాబ్లమ్స్ చెప్పకూడదంటే ఎలాగా? మనం చెప్పడం కాదు, ఫ్యాన్స్ విపరీతంగా బూతులు తిడుతూ వీడియో పెడుతున్నారు. వాళ్ళకి నచ్చలేదు బేసిక్గా. సో ఏదేమైనా కష్టపడి తీశారు. రామ్ చరణ్ వండర్ఫుల్గా యాక్ట్ చేశాడు, పెర్ఫామ్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. అతనికైతే ఖచ్చితంగా గుర్తింపు అయితే వస్తుంది. కానీ సినిమాలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆడియన్స్ని అంతగా మెప్పించలేకపోయింది అనేది వాస్తవం. థ్యాంక్ యూ.